తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, 26వ తారీఖు జనవరి భీష్మాష్టమి. మరి ఆ రోజున విశేషంగా ఎవరి ఆరాధన చేస్తే పుణ్యం అంటారు? ఏం చేయాలి అసలు ఆ రోజున? ఎటువంటి ఫలితం పొందుతారో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. కలవు కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవ సర్వానుహరతి చిత్తస్థ భగవాన్ దేవకీ సుత అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఒకటి విశేషంగా చెప్పబడింది. అంతటి వాడు మళ్ళీ భీష్మ పితామహుడు. భీష్ములు వారు కేవలం భీష్ములు వారిని నిందించినటువంటి నిందకు శిశుబాలను చంపేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంత ధర్మపరుడండి. ధర్మానికి పేరు ఎవరిదయ్యా అంటే, దానానికి కర్ణుడు అని ఎలా అయితే వచ్చిందో, ధర్మానికి ఎవరయ్యా మూల పురుషుడు అంటే భీష్మ పితామహుడు. ఆ సమయం నుంచి భీష్మాష్టమి నుంచి అంటే శుద్ధాష్టమి నుంచి బహుళ అష్టమి వరకు అంటే 16 రోజులమ్మ, మళ్ళీ అష్టమి వరకు కూడా మార్కండేయ ఆయుష్ అనేటువంటిది ఏర్పడుతుంది. దానికి ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. మార్కండేయ ఆయుష్ అంటే ఆయనకి 16 సంవత్సరాలే పూర్ణాయుష్. 16వ సంవత్సరం పూర్ణాయుష్కి ఈశ్వరుడు వస్తే ఆయన ఈశ్వరారాధన చేసి 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 ఉండటం వల్ల యమధర్మరాజు బయటికి వెళ్ళిపోయి ఆయనకి చిరంజీవిత్వాన్ని ఇస్తారు. ఆ మార్కండేయ ఆయుష్ అనేటువంటిది స్థిరంగా రావడానికి 16 రోజులు చాలా విశేషమమ్మ. అది మీకా నాక ప్రతి మనిషికి అందరికీ అంటే అపమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం అని చెప్పి ప్రయాణాలు చేసే వాళ్ళకి కావచ్చు, నిరంతరం ప్రయాణాలు చేసే వాళ్ళకి కావచ్చు, అంటే నాలాంటి వాళ్ళకి నిరంతరం ప్రయాణాలు చేసే వాళ్ళకి కావచ్చు, కాస్త ఏదైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కావచ్చు, కాస్త ఏదైనా భయం ఎన్న వాతావరణం ప్రభావంలో భయం అనేటువంటి పరిస్థితులు వాళ్ళకి కావచ్చు, ప్రతి మనిషికి కూడా అపమృత్యు భయం అనేటువంటిది లేకుండా మార్కండేయ ఆయుష్ అంటే వాళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు, కానీ ఉన్నంతకాలము కూడా భయము లేకుండా అపమృత్యువు రాకుండా సుస్థిరంగా శుచిస్మితంగా జీవనం జీవించడానికి యోగ సమయం అమ్మ. ఈ 16 రోజుల పాటు ఎట్లా అంటే ఎలా స్టార్ట్ చేయాలి అసలు అది కూడా తెలియదు. ఈ 16 రోజుల పాటు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరున్నా, ఏదున్నా 16 రోజులలో 1,21,000 జపం చేయించాలి. అందులో 10% తర్పణ చేయించాలి పాలతో. అందులో 10% హోమం చేయాలి. అది చివరి అష్టమికి హోమం పూర్తి కావాలి. 16వ రోజుకి హోమం పూర్తి కావాలి. అలా ఆ ఒక్కటి నిర్వర్తిస్తే ఆ భీష్ములు వారి యొక్క ధర్మ నిర్మాణం అనేటువంటిది ఆయన ఏ రకంగా అయితే చేశారు, ఆ రకంగా ఏ స్థితిలో కూడా ఆపద్ధర్మం అనేటువంటిది రాకుండా, అధర్మం జోలికి వెళ్లకుండా ధర్మకృతంగా మనకి ఏదైతే మన నుంచి తీసేయాలో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే తీసేయాలో వాటిని తీసేసి ఏవి మనకి ఇవ్వాలి? ఐశ్వర్య అష్టమం అంటారు. ఐశ్వర్య అష్టమం. ఆ ఐశ్వర్య అష్టమాన్ని మనకి ఇవ్వాలి. అందులో ప్రధానమైనటువంటిది ఆయుష్, ఆరోగ్యం. ఈ 2 ఉంటే మిగిలిన 6 మనం సంపాదించేస్తాం. ఆయుష్ ఆరోగ్యం లేకపోతే ఏమున్నా లేకపోయినా ఒకటే కదండి. విశేషమైన ఆయుష్ ఉంది, ఆరోగ్యం లేదు, ఏంటి పరిస్థితి? వృధానే. మంచి ఆరోగ్యం ఉంది, ఆయుష్ లేదు, ఏంటి పరిస్థితి? భగవంతుని కోరేదమ్మా. అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఆయన కాలం చేసేసాడు. 90 ఏళ్ళ వయసులో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏదో కొన్ని ఉభయ ప్రశ్నలు జరిగి, ఈ ప్రశ్నలలో నువ్వు గెలిస్తే నువ్వు కోరింది ఇస్తా అంటాడు యమధర్మరాజు. గెలుస్తాడు. నీకేం కావాలి అంటే, నిజంగా బుద్ధి కర్మానుసారేణ మనం ఏం కోరుకోవాలో కూడా అడగంగానే ఒక్క క్షణం ఆలోచించే జ్ఞానం మనకు ఉండదు. నీకేం కావాలంటే నాకు అర్జెంటుగా ఇవన్నీ కావాలి అనేస్తాం. అందులో ఎంతవరకు మనం అడగగలుగుతున్నాము కూడా మనకు పంచిదమ్మా, జ్ఞానం పంచిది. ఆ టైంలో నీకు కోరింది కోరుకో ఇచ్చేస్తా అంటే
నేను చనిపోయే ముందు ఎలా అయితే ఉన్నానో అలానే 1000 ఏళ్ళు బ్రతకాలని కోరుకున్నాడు. కర్మ ప్రారంధం దాన్ని అంటారు. అయ్యయ్యో. చనిపోయే ముందు ఎలా అయితే ఉన్నానో అలా 1000 ఏళ్ళు బ్రతకాలని గబిక్ అంటే ఆలోచించేటువంటి సమయాన్ని కూడా అతను తీసుకోలేకపోయాడు. దాన్నే కర్మయోగము బుద్ధి కర్మానుసారేన అంటారు. తీసుకున్నాడు. తథాస్తు అన్నాడు. వీడు బ్రతుకున్నాడు. వీడి ముందు వీడి తరతరాలన్నీ పోతున్నాయి. ఎంతసేపటికి కర్మ ప్రారంభం కాదమ్మా. అలానే 2 అన్నదమ్ములు భగవంతుడి కోసం బాగా తపస్సు చేశారు. ఏం కావాలంటే ఈ రాజ్యాన్ని 1000 ఏళ్ళు నేను పాలించాలి అంటే తథాస్తు అంటాడు. నువ్వు ఎలా అయినా పాలించు, నేను ఎలా అయినా పాలించవచ్చు కాక 1000 ఏళ్ళు అంటే కంటిన్యూగా అడగల ఆయన. నేను ఎలా అయినా పాలించవచ్చు, 1000 ఏళ్ళు నేను మంచి ఆరోగ్యంగా ఇప్పుడున్నట్టుగానే పాలించాలి అంటాడు. భగవంతు తథాస్తు అంటాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయిపోయింది. వాళ్ళ చిన్న పెదనాన్నగారి పిల్లలు ఇద్దరు అంటే 4 అన్నదమ్ములు, మొత్తం 4 గెలిచారు. మొదట ఇతను ఒక 500 సంవత్సరాలు పాలించేశాడు. పాలించి పక్కకు వచ్చి వీళ్ళ అన్నయ్యకి 500 ఏళ్ళు ఇచ్చాడు రాజ్యాన్ని. ఆ తర్వాత ఎలా అయినా పర్వాలేదని అడిగారు అన్నాడు. సో అంటే ఏంటి, ఇదే యవ్వనంగా రాజ్య పరిపాలన దీన్ని తీసుకొని 2000 సంవత్సరాలు బ్రతికాడు ఆయుష్తోటి, ఆరోగ్యంతో. అంటే మనం అడిగేటువంటిది ఎలా అడగాలి. ఇతను 500 ఏళ్ళు రాజ్యం పాలించి వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసేసాడు. వాళ్ళ తమ్ముడు ఒక 500 ఏళ్ళు. తర్వాత వాడు వాళ్ళ పెదనాన్నగారి పిల్లలు ఇద్దరికి 500 మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి 100 పాటించాడు. మళ్ళీ వీళ్ళకి ఇచ్చేసేసారు. అలా 1000 సంవత్సరాలు అడిగిన వాడు 2000 సంవత్సరాలు పాలించాడమ్మా. అతను బ్రతికాడు 2000 సంవత్సరాలు. ఎలా మహారాజుగా పిల్లల్ని కన్నతల్లి వలె కన్న తండ్రి వలె చూసుకుంటుంటే మనం అడిగే విధానం కూడా అక్కడ మనకు ఆలోచన, మన బుద్ధి ఏంటి, మన విధానం ఏంటి, మన జ్ఞానం ఏంటి అనేటువంటి విషయం అక్కడ బయటపడిపోతాయి. కాబట్టి ఈ 16 రోజులు అంత అత్యంత శ్రేయస్సమ్మ. అది మీరా నేనా అని కాదు, 65 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి అవసరం. నిరంతరం ప్రయాణం చేసేటువంటి ప్రతి వ్యక్తికి అవసరమే. ఎందువలనంటే ఈ 16 రోజులే యమధర్మరాజు ద్వారాలు కూడా తెరుచుకుని ఉంటాయి అందరినీ ఆవాహన చేయడానికి సిద్ధంగా. కనుక ఇవి చేయటం వల్ల ఏంటంటే అకాల మృత్యువు అనేటువంటిది పరిసరాలకి రాదు. అపమృత్యు భయం నాస్తి, సర్వత్ర విజయప్రదం. నువ్వు ఏ ప్రయాణమైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, ప్రమాదం అనేటువంటిది నీ పరిసరాలకి రాకుండా ఆయన కాపాడుకుంటాడు. 1,21,000 మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసి తర్పణ చేసి హోమం చేయాలమ్మా. ఇది 16 రోజుల ప్రక్రియ చేయించాలమ్మా. ఇందులో భాగంగా కొంతమంది మనకు శివరాత్రి వస్తుంటే, ఇది శివరాత్రికి ముందు అంతే కదండి. 16 అంటే 15వ తారీఖే శివరాత్రి. శివరాత్రికి ఇది మనకు ముందుకు పూర్తవుతుంది. ఇది అంటే ఇందులో ఎంత గొప్ప యోగం ఉంది అంటే, మార్కండేయ మహర్షికి ఎలాంటి ఆయుర్దాయాన్ని భగవంతుడు ప్రసాదించాడో అష్టమి నాటికి పూర్తి చేసుకుంటే నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి 6వ రోజు అక్కడి నుంచి మనకు మహాశివరాత్రి. అంటే 6 అనగానే శత్రుకృతం. ఇప్పుడు ఈ 26వ తారీఖు నుంచి 16 రోజులు ఈ అష్టమి నుంచి ఆ అష్టమి వరకు ఖచ్చితంగా చేసుకోగలిగితే అక్కడి నుంచి 6వ రోజు శివరాత్రి. శివరాత్రి అంటే 6 అంటేనే శత్రుస్థానం. మనకు ఇంత బయట ఏ రకంగా ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా శత్రు నిర్మూలన అయిపోయి ఒక రకమైన మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతతకి మూలం. శివ అనుకుంటూ ఎన్నో రకాల భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా మన దగ్గర నుంచి తొలగిపోయి అక్కడి నుంచి ఉన్నంతకాలము కూడా జీవితానికి ప్రశాంతతను అందించేటువంటి అద్భుతమైన సమయం అమ్మాయి. ఇటువంటి సమయం నేను పుట్టిన తర్వాత చూడాల. ఇటువంటి సమయం నేను పుట్టిన తర్వాత ఈ యోగాలతో నేను చూడాల. నేను బ్రతకుండంగా చూస్తాను అనుకున్న నమ్మకం లేదు. అంటే తర్వాత ఎప్పుడు వస్తుందో మనం ముందు లెక్క వేయకూడదు. మహా అయితే ఒక 2 నెలల ముందు మనం 3 నెలల ముందు అథవా 6 నెలల ముందు మనం చూసుకోవాలి. మినహాయిస్తే ఏమొస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఏమొస్తుంది ఇలా మనం చూడకూడదు. నేను పుట్టిన 42 సంవత్సరాల్లో నేను చూడాల ఇటువంటిది. ఇంతటి 16 రోజులు మార్కండేయ ఆయుష్ని అందించేటువంటిది పూర్తి పర్వదినములు. శుక్ల కృష్ణ పక్షములు సమస్థానంలో ఉన్నాయి. శుక్ల కృష్ణ పక్షములు సమస్థానం, రెండిట్లకి సమస్థానము.
ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క మనిషి ఈ ఒక్క విధానాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మాఘమాసంలో భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు నిజంగా ఎంత అద్భుతమైన అంటే అమ్మా, మనం ఏకాదశి గురించి ఎంతగానో చెప్పుకున్నాం, అలానే అనురాధ నక్షత్రం గురించి ఒకసారి మనం చెప్పుకున్నాం. అవునండి, చెప్పారు. మన సంక్రాంతికి ఏకాదశి దాని గురించి ఒక విషయాలు చెప్పుకున్నాం. అంటే 11 అనేటువంటి దానికి ఇప్పుడు 1,21,000 అంటే అంతా 11తో సమానం, 11తో అంతా వెళ్తుంది. అది అక్కడి నుంచి ఖచ్చితంగా 6వ రోజు మనకు శివరాత్రి ఉంది, మహాశివరాత్రి. అది మనకు 14వ తారీఖు సాయంత్రమే ప్రారంభం. అవునండి. 15 అంటే శనివారం సాయంత్రం మనకు ప్రారంభమైంది చతుర్దశి, ఆదివారం సాయంత్రం వరకు మనకు ఉంది. అయితే వాడుకలో మనం ఉదయం పూట మొదలు పెట్టేస్తుంటాం, సంకల్పం సూర్యోదయం తీసుకుంటాం కాబట్టి దానికి అదే ప్రమాణంగా మనం తీసుకుని చేస్తాం. ఉత్తరాషాఢ నక్షత్రం అమ్మ, కృత్తిక ఉత్తరాషాఢ అనేటువంటిది ఉద్బోధనం, బీజ నక్షత్రాలు. అందులో ఉత్తరాషాఢ ధనస్సు, అంటే ధనస్సు అంటే దానికి మూలం ఏంటంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు, ఉత్తరాషాఢ త్రైపాదం శ్రవణధర్ష మకరం, ఈ రెండు కూడా ఏర్పడి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మకరము అనగానే మొసలమ్మ. మీరు మొసలి అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనేటువంటిది, రామాయణం మీరు గమనిస్తే లంకా దహనానికి ముందు ఆ త్రిజట అనేటువంటి రాక్షస కళలో రావణాసురుడు నూనె తాగుతూ ఇంద్రజిత్తు మొసలి మీద వెళుతూ, అంటే ఆ మొసలి అనేటువంటిది గతించడానికి మూల కారణం. కళలో మనకు ముసలి అవి రాకూడదు అంటారు, అందుకని ముసలి కళలోకి వస్తే మరణం ఆసనంలో జరిగింది అనేటువంటిది. కాబట్టి ఆ మరణం అనేటువంటిది ఏదైతే భయం ఉంటుందో ఆ భయాన్ని ధనస్సు విధానంతో కొట్టేస్తుంది. అంత అద్భుతమైనటువంటి పురోగమనంలో వచ్చినటువంటి మహాశివరాత్రి అమ్మ. కాబట్టి అంత అద్భుతమైన యోగదాయకంలో ఉంది కనుకనే రేపు అష్టమి నుంచి అమావాస్య ముందు శివరాత్రి ముందు అష్టమి వరకు 16 రోజుల పాటు ఇది పూర్తి చేసుకోగలిగితే మార్కండేయ ఆయుష్ అనేటువంటిది చిరంజీవి ఏర్పడుతుంది మాకు ప్రశాంతంగా. మనిషి జీవితంలో ఏదైనా తన జీవితాన్ని తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం సరి అయినటువంటి దైవక్రతువు ఏదైనా నిర్వహించుకోగలిగాడు తన జీవితంలోనంటే ఇదే ఖచ్చితంగా చెప్తాను. ఈ 16 రోజులు అది కొంచెం దృష్టి పెట్టి ఆ రోజులు లెక్కించుకుని చేసుకుంటే మంచిది అంటారు. 26 నుంచే కాబట్టి ఇప్పుడు 26న ప్రారంభం అవ్వకపోయినా తర్వాత రోజు నుంచి అయినా చూడొచ్చు. కుదిరితే ప్రారంభం చేసుకోవటం, కుదరని పక్షం ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే, అంటే కర్మ ప్రారంభం అంటారమ్మా. అలా కుదరడం కూడా అంతే, కర్మ అనుభవించాల్సిందే, తప్పించుకునే పరిస్థితి లేదు అని అంటే ఆ సమయాన్ని మనకు అడ్డంకి వస్తుంది. ఇప్పుడు ఎవరితోనైనా చేయించమన్నారు కదండి, ఆ సమయంలో వీళ్ళు నియమాలు పాటించాల్సి ఉంటుందా? చెప్తారా అవన్నీ? ఆ నియమాలని చెప్తాం, మా ఇబ్బంది ఏం లేదు. శుభ్రంగా నియమాలు పాటించి తీరవలసినది. అంతేకాకుండా వాళ్ళకు ఒక మంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది, అది వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుని తీరవలసిన సందేహమే లేదు అందులో. మీరు చేసేయండి, మీ హాయిగా ఇంట్లో కూర్చుంటామంటే ఏమీ జరగదమ్మా. కనీసం 8 నిమిషాలు మీరు ఇంట్లో చేసుకోవాలి, తక్కువలో తక్కువ. గట్టిగా అయితే 16 నిమిషాలు చేసుకున్నారా యోగం, కాదు అంటే 8 నిమిషాలు. అది శరీరాన్ని శ్రమ పెట్టక్కర్లా, చిన్న మంత్రం ఇస్తాను, 16 నిమిషాలు కూర్చోగలిగితే చాలు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.